ఓకే సో ఎలాగైతే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు ఒక అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ సుజుకి యాక్సెస్ 125 తీసుకొచ్చేసాను నేను. సో ఇక్కడ TFT డిస్ప్లేతో పాటు వస్తుంది మనకి ఇక్కడ. అండ్ ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏదన్నా ఉందంటే TFT డిస్ప్లే అండ్ అలాగే ఇక్కడ కలర్స్ కూడా చూసుకోవచ్చు, న్యూ కలర్ వచ్చేసింది. సో ఈ స్కూటర్ ఎలా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉంది అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ వైజ్ ఎలా ఉంది అండ్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, సో కొత్త యాక్సెస్ 125 విత్ TFT డిస్ప్లే వచ్చేసింది. సో చూసుకోవచ్చు, న్యూ TFT డిస్ప్లే అండ్ న్యూ కలర్తో పాటు వస్తుంది. అండ్ వీ గాట్ ఇట్ అండ్ లెట్స్ రైడ్ దిస్. ఇనిషియల్ పుల్ ఈస్ గుడ్. యాక్సెస్ 125లో క్వాలిటీ కనిపిస్తుంది మీకు. ఓకే, ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. కంఫర్టబుల్ ఉంటుంది. ప్రీవియస్ యాక్సెస్ 125 దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మెయిన్ డిఫరెన్స్ అయితే TFT డిస్ప్లేనే, చూసుకోవచ్చు మీరు. అండ్ రెస్ట్, సస్పెన్షన్, బ్రేక్స్, ఇంజన్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇనిషియల్ పుల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కసారి ఇలా పుల్ చేయగానే యాక్సెస్లో నాకు నచ్చేది ఏంటంటే ఇనిషియల్ టార్క్ అనమాట. ఇనిషియల్ టార్క్ చాలా బాగుంటుంది. సో మీరు సిటీలో రైడ్ చేసేటప్పుడు మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇనిషియల్ టార్కే. సో అది ఈ యాక్సెస్లో బాగుంటుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సస్పెన్షన్ చూసుకుంటే డీసెంట్. మెయిన్లీ బ్రేకింగ్ బాగుంది. లైక్ ఫ్యామిలీస్ అండ్ ఎల్డర్స్కి మంచి బ్రేకింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ ఉంటుంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట దీంట్లో. సో మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయ్యి మీరు ఇక్కడ కాల్ అలర్ట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు TFT డిస్ప్లే లోపల. ఇంతకుముందు LCD ఉండేది కదా, దాన్ని TFT చేసేసారు. సో అప్గ్రేడ్, ఇట్స్ అ గుడ్ అప్గ్రేడ్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ చూసుకోవచ్చు మీరు, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ మొత్తం ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సుజుకిది మీరు లోగో చూసుకోవచ్చు విత్ ఇక్కడ DRL, చిన్న DRL కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ మీరు చూసుకుంటే హాలోజన్ ఇస్తున్నారు. అండ్ ఈ ఫ్రేమింగ్ అంతా ఫైబర్ ఉంటుంది. ఈ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మెటల్ ఇస్తున్నారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ మీరు చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కలర్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్ ఉంటుంది. ఈ కలర్ అనేది కొంచెం ప్రీమియంగా ఉందన్నమాట, కొంచెం షైనీగా కనిపిస్తుంది. అండ్ ఇది బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ షేడ్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఫ్రేమింగ్ అంతా చూసుకుంటే మీరు ఇది కూడా ఫైబర్ దొరుకుతుంది. అండ్ యాక్సెస్ది పెద్ద బ్యాజింగ్ చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఫినిష్ లో మనకు ఫుట్ పెక్స్ ఇస్తున్నారు. అండ్ ఎగ్జాస్ట్ కూడా చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. అండ్ దీనిపైన గార్డ్ చూసుకుంటే క్రోమ్ ఫినిష్ లో ఇస్తున్నారు. రియర్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ సుజుకి అని చెప్పి ఇక్కడ ఒక స్టిక్కరింగ్ ఉంటుంది. అండ్ ఇది ఫ్యూయల్ క్యాప్ని ఓపెన్ చేయడానికి దానిపైన ఇంకొక కంపార్ట్మెంట్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు అండ్ LED టైల్ ల్యాంప్ దొరుకుతుంది. అండ్ ఈ డిజైన్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే హయాబుసా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశారనమాట ఈ డిజైన్ అంతా. అలాగే ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న మెటల్ గ్రాబ్ రైల్ ఇచ్చారు. ఇక్కడ సీట్ లెంత్ చూసుకుంటే 835mm సీట్ లెంత్ ఉంటుంది అనమాట దీనిది. సో చాలా పెద్ద సీట్ ఇస్తున్నారు. ఈ స్కూటర్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 124cc ఇంజన్ దొరుకుతుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 8.3 bhp ఆఫ్ పవర్ అండ్ 10.2 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది ఈ స్కూటర్లో. అండ్ లాంగ్ రన్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మంచి పుల్ ఇస్తుంది. వీల్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ వీల్ మనకు 12" అలా వీల్ దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ టైర్ చూసుకోవచ్చు, MRF జాపా టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 120mm డిస్క్ బ్రేక్ దొరుకుతుంది అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. రియర్ సైడ్ చూసుకుంటే 10" అలా వీల్ దొరుకుతుంది. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 90/100 ఉంటుంది అనమాట. సో ఇది కూడా MRF జాపా టైర్ ఇస్తున్నారు. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ మోనో సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 773mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 163mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ స్పేస్ అండ్ స్టోరేజెస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా లెంతీ ఉంటుంది అనమాట. సో మీరు బాగా ఈ వాటర్ క్యాన్స్ అవి ఇవి బాగా క్యారీ చేయొచ్చు దీంట్లో. అండ్ అలాగే ఇక్కడ ఒక హుక్ ఉంటుంది అనమాట, ఈ కవర్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, 21.8 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట మనకు. అండ్ లోపల ఒక టూల్ కిట్, మెడికిట్ అండ్ యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ మంచి స్టోరేజ్ క్యారీ చేయొచ్చు. అండ్ ఒక స్కూటర్ హెల్మెట్ బాగా పట్టేస్తుంది లోపల.
ఇక్కడ మనం ఒక డోర్ లాగా చూసుకోవచ్చు. ఇది చాలా బాగా ఇచ్చారనమాట సుజుకి వాళ్ళు. అండ్ ఫ్యూయల్ క్యాప్ని కూడా ఇలా ఓపెన్ చేసి ఇక్కడే మనం పెట్టచ్చు అనమాట. సో కార్లకు ఉంటుంది కదా అలాంటి ఫీచర్ ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే 45 to 48 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మధ్యలో ఉంటుంది. ఈ స్కూటర్లో TFT డిస్ప్లే ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు సుజుకిది లోగో కనిపిస్తుంది. అండ్ ఇది మొత్తం కలర్ TFT వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లో ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. అండ్ ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ సెంటర్లో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్స్ రావడం కోసం స్పేస్ ఇచ్చారు. అండ్ టైం ఉంది. అండ్ అలాగే దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి, సెట్ అండ్ రీసెట్ బటన్స్. దీని నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఓడో చూసుకోవచ్చు. అండ్ అలాగే ట్రిప్ 1 డీటెయిల్స్ చూసుకోవచ్చు, ట్రిప్ 2 డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. అండ్ అలాగే సర్వీస్కి ఎన్ని కిలోమీటర్స్ ఇంకా ఉంది అనేది చూసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే సెట్టింగ్స్లో ఇక్కడ డే అండ్ నైట్ మోడ్ ఉంటుంది. దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నైట్ మోడ్కి పెట్టి చూపిస్తాను ఒకసారి. నైట్ మోడ్లో ఇలా కనిపిస్తుంది. అండ్ అలాగే బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ యూనిట్స్ చూపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 0 to 100 ఉంటుంది అనమాట. ఎంత తక్కువ స్పీడ్లో వెళ్తే అంత మైలేజ్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇంజన్ టెంపరేచర్ చూసుకోవచ్చు. అండ్ ట్రిప్ 1 డీటెయిల్స్ చూసుకోవచ్చు. ట్రిప్ 1 లోపల మనకి ఇక్కడ మైలేజ్ కూడా చూపిస్తుంది, యావరేజ్ ఎంత వస్తుంది అనేది. ఇక్కడ దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. అలాగే మీకు కాల్ అలర్ట్స్ ఉంటాయి, నోటిఫికేషన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సుజుకి వాళ్ళ యాప్ ఉంటుంది అనమాట. దాని నుంచి కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ TFT డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇది రైట్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసి చాలా ఫీచర్స్ని వాడుకోవచ్చు. చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ బటన్ చూసుకోవచ్చు. అండ్ హార్న్ చూసుకోవచ్చు మీరు. అలాగే రైట్ సైడ్ ఇగ్నిషన్ బటన్ ఉంటుంది. అలాగే సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ హజార్డ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు. ఇక్కడ కీ సెట్ చూసుకుంటే మనకు అన్ని కంట్రోల్స్ అన్ని ఇక్కడే కీ సెట్లోనే ఉంటాయి అనమాట. లైక్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అండ్ సీట్ని అండ్ ఫ్యూయల్ లిడ్ని ఓపెన్ చేయాలన్నా కూడా ఇక్కడే కంట్రోల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక హుక్ ఇస్తున్నారు. ఇది మాక్సిమం 3 kgs అలా విత్స్టాండ్ చేస్తుంది. కవర్స్ అవి ఇవి పెట్టుకొని క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 2 గ్లవ్ బాక్సెస్ ఉంటాయి మనకు. ఇక్కడ ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టేస్తుంది బోత్ రెండిట్లోనూ. అండ్ అలాగే ఇక్కడ USB 3.0 సాకెట్ ఇస్తున్నారు. ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ సుజుకి యాక్సెస్ 125 2025 ఎడిషన్ విత్ TFT కలర్ డిస్ప్లే. సో ఈ స్కూటర్ చాలా బాగుంది. డైలీ కామెంట్స్కి అండ్ ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ డిఫరెన్సెస్ చూసుకుంటే మన 2025లో వచ్చిన యాక్సెస్ 125 అండ్ ఇప్పుడు వచ్చిన TFT డిస్ప్లే వర్షన్కి జస్ట్ TFT డిస్ప్లే ఒక్కటే అప్గ్రేడ్ చేశారు. అండ్ అలాగే కొత్త కలర్స్తో పాటు వస్తుంది. సో ఈ 2 డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. రెస్ట్ ఆల్ ఆర్ సేమ్. అండ్ మీకు LCD వర్షన్ కూడా చాలా బాగుంటుంది. అది రైట్ కరెక్ట్ ఎడిషన్తో వస్తుంది కాబట్టి. అండ్ ఇందులో ఈ స్కూటర్లో సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అని ఉంటుంది అనమాట. దానివల్ల మీకు మంచి మైలేజ్ వస్తుంది అనమాట. అలాగే ఈ స్కూటర్ ప్రైజింగ్ చూసుకుంటే 1,25,000 to 1,30,000 మధ్యలో ఉంటుంది. అండ్ మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్కూటర్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఈ స్కూటర్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీస్కి అండ్ డ్యూరబుల్గా ఉంటుంది. సుజుకి ఇంజన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సర్వీస్ కూడా బాగుంటుంది సుజుకి వాళ్ళది. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన అమృత్ సుజుకి షోరూమ్ని అయితే విజిట్ చేయండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ ఈ TFT డిస్ప్లే ఉన్న వెహికల్ కావాలి అనుకుంటే మీరు ప్రీ ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ స్టాక్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఒకవేళ మీరు విజిట్ చేసేట్లుంటే తప్పకుండా మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఆల్రెడీ అమృత్ సుజుకిలో మన ఛానల్ నేమ్ మెన్షన్ చేసి మంచి డిస్కౌంట్ని పొందారనమాట కస్టమర్. సో మీరు కూడా మిస్ చేసుకోకండి. సో మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవన్నీ కూడా మీకు ఆఫర్స్లో వస్తాయి. అండ్ ఇంకా వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ, స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.